హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమట్. ఈరోజు మనం బ్యూటిఫుల్ బో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాము. చూస్తున్నారు కదా, ఫ్రాక్కి ఎంత నీట్గా ఉందో. బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 6.5, అలాగే విడ్త్ వచ్చేసి 8.5 తీసుకున్నాను ఫ్యాబ్రిక్కి. ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇలా లైనింగ్ చుట్టూతా మనము స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్కి మిడిల్లో ఇలాగా మనము కట్ చేసుకోవాలి, కొంచెం అంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ని పై వైపునికి తిప్పాలి కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇలా ఈ మనం గ్యాప్ పెట్టుకున్న దగ్గర నుంచి పైకి లాగాలి. అలాగే ఈ కార్నర్లో కొంచెం అంత మనం క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా కార్నర్స్ తిరగాలి కదా, అందుకని కొంచెం క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తం బయటికి లాగిన తర్వాత ఇలాంటి ఒక పిన్ హెల్ప్తో బయటికి ఈ కార్నర్స్ని నీట్గా బయటికి తీయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఇలా చుట్టూతో నేను స్టిచ్చింగ్ కూడా చేసుకున్నాను. ఈ బోని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక సూది దారంతో పైకి కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. నేను వీడియోలో మరింత దగ్గరగా చూపించడానికి ట్రై చేశాను కదా, ఇలాగనమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ని దగ్గరికి లాగాలి. లాగిన తర్వాత ఇలా చుట్టూతా ఒక 3-4 రౌండ్స్ మనం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇలా 3-4 రౌండ్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనము నాటు వేసేసుకుందాం. తప్పకుండా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ బో కింది వైపున ఫ్యాబ్రిక్ కోసం నేను 10 to 12 ఇంచెస్, నేనైతే 12 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది పిల్లల ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక లైన్ ఇలా స్ట్రైట్గా, ఒక లైన్ ఇలాగా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లో ఇంకొంచెం క్రాస్గా కట్ చేయాలి. ఇక్కడ కూడా లైనింగ్ జాయిన్ చేశాను. ఇక్కడ నేను చెప్పినట్లుగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఈ కార్నర్కి కొంచెం అంతా ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు సైకిల్ రిమ్తో ఇటువైపు నుంచి మనం పైకి క్లాత్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ స్టిచ్చెస్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి. చుట్టూతా కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఈ కార్నర్ బయటికి నీట్గా రావడానికి ఈ సైకిల్ రిమ్ని లోపలికి ఇలా సెట్ చేసి ఇలా మనం బయటికి ఈ ఎడ్జ్ని నీట్గా తీసామన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బోకి ఎలా రెడీ చేయాలి, ఎలా మనం స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాం. ఇదిగోండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నా ఈ వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.